నమస్కారం. సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో సింగర్ ఉషా పాడిన కొన్ని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. ఉషా గాయనిగా తన ప్రస్థానాన్ని పాడుతా తీయగా అనే ఈటీవీ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నో పాటలు పాడి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత ఈమె జెమినీ టీవీలోని నవరాగం అనే కార్యక్రమంలో అనేక పాటలు పాడి విజేతగా నిలిచింది. ఉషా 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత ప్రాధాన్యం గల టెలివిజన్ షోల్లో పాల్గొంది. జెమినీ టెలివిజన్ వారి నిర్వహించిన ఎందరో మహానుభావులు కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను, ఆడియన్స్ను తన పాటలతో బాగా అలరించింది. మాస్ పల్స్ తెలిసిన అతి కొద్ది మంది డైరెక్టర్స్లో డైరెక్టర్ బి గోపాల్ ఒకరు. మాస్ డైరెక్టర్ బి గోపాల్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఫ్యాక్షనిజం మూవీ ఇంద్ర. ఇక ఇంద్ర సినిమాలో చిరంజీవి కోరమీసంతో వైట్ అండ్ వైట్ ఫ్యాక్షనిస్ట్గా ఇంద్రసేనా రెడ్డి పాత్రలో అదరగొట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అన్నింటికీ మణి శర్మనే ఎక్కువ సంగీతం అందిస్తారు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ అనుకోకుండా ఆర్పి పట్నాయక్ కంపోజ్ చేయడం జరిగింది. అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ వచ్చి ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ హిట్ సాంగ్ని సింగర్ కార్తిక్తో కలిసి సింగర్ ఉషా చాలా గ్రేస్తో పాడారు. మరి ఈ చలికాలం హిట్ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి. నవతరం కథానాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన హీరో నితిన్ హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాడు. నితిన్ నటించిన తొలి చిత్రం జయం విడుదలయ్యి జూన్ 14తో 20 ఏళ్ళు పూర్తవుతున్నాయి. తేజ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జయం చిత్రంలో ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ మూవీకి కూడా తేజ ఆస్థాన దర్శకుడు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీలోని అన్ని సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఉంటాయి. డైరెక్టర్ తేజ మూవీస్లోని సాంగ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ ఇండస్ట్రీని బాగా ఊపేసింది. రాను రాను అంటోంది చిన్నదో చిన్నది అంటూ వచ్చే ఈ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్తో కలిసి సింగర్ ఉషా పాడటం మరో విశేషం. ఇక ఈ సాంగ్ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఊళ్ళో ఖచ్చితంగా ప్లే చేస్తారు. సెన్సిబుల్ ఫ్యామిలీ స్టోరీస్ని తెరకెక్కించే అతి కొద్ది మంది డైరెక్టర్స్లో డైరెక్టర్ దశరథ్ ఒకరు. కింగ్ నాగార్జున డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ సంతోషం. సున్నితమైన లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్తో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించగా ఒక సాంగ్ విషయానికి వస్తే ఒక మెలోడీ సాంగ్ కింగ్ నా కెరియర్లో క్లాసిక్ హిట్ సాంగ్ దేవుడే దిగివచ్చిన అంటూ వచ్చే ఈ సాంగ్ను సింగర్ ఉషాతో కలిసి కేకే చాలా ఈజ్తో పాడి ఆడియన్స్ను అలరించారు.
2007లో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ మూవీ అతిథి. ఈ మూవీలో మహేష్ బాబు చాలా స్టైలిష్ లుక్లో కనిపించి ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీకి మణి శర్మ సంగీతం అందించారు. ఈ మూవీలోని అన్ని సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఉంటాయి. ఇక మహేష్ బాబు హీరోయిన్ అమృతారావు మధ్య వచ్చి బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో అంటూ వచ్చే ఈ సాంగ్ను సింగర్ దీపుతో కలిసి ఉషా చాలా ఎమోషన్తో పాడారు. డైరెక్టర్ శోభన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ మూవీ వర్షం. ఈ మూవీలో ప్రభాస్ లవర్ బాయ్గా అద్భుతంగా నటించాడు. ప్రభాస్ పవర్ఫుల్ యాక్టింగ్, రొమాంటిక్ లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ అన్నింతో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ప్రభాస్ త్రిషాల మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ సాంగ్ లంగా ఓని నేటితో రద్దయిపోని అంటూ వచ్చే ఈ సాంగ్ను తిప్పుతో కలిసి సింగర్ ఉషా చాలా లవ్లీగా పాడి ఆడియన్స్ను అలరించారు. ఈ లవ్లీ సాంగ్ ఇప్పుడు మీకోసం. డైరెక్టర్ పరుచూరి మురళి, యంగ్ హీరో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ మూవీ నీ స్నేహం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీకి సంగీతం ఆర్పి పట్నాయక్ అందించారు. ఉషా కెరియర్లో ఎక్కువ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ కంపోజిషన్లో పాడటం మరో విశేషం. అలానే సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ టెలివిజన్లో ఎప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది. చినుకు తడిగి చిగురు తొడుగు పువ్వమ్మా అంటూ వచ్చే ఈ సాంగ్ ఉషా కెరియర్లో గోల్డెన్ హిట్ సాంగ్. ఆ సాంగ్ ఎప్పుడు మీకోసం. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ భద్ర. ఇక రవితేజ పవర్ఫుల్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, రొమాంటిక్ లవ్ సీన్స్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలానే సాంగ్స్ విషయానికి వస్తే రవితేజ హీరోయిన్ మీరా జాస్మిన్ మధ్య వచ్చి మాస్ సాంగ్ ఎర్రకోక పచ్చరైక అంటూ వచ్చి ఈ సాంగ్ను సింగర్ పుష్పవనం కుప్పస్వామితో కలిసి సింగర్ ఉషా చాలా బేస్ వాయిస్తో పాడి ఆడియన్స్ను అలరించారు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ దిల్. జయం మూవీతో హీరోగా లాంచ్ అయిన నితిన్ ఈ మూవీతో హిట్ అందుకోవడమే కాకుండా యూత్కి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక నితిన్ ఇంటెన్స్ యాక్టింగ్, సాంగ్స్, కామెడీ సీన్స్, రొమాంటిక్ లవ్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే హీరో నితిన్ హీరోయిన్ నేహా కాంబినేషన్లో వచ్చి ఫాస్ట్ బీట్ సాంగ్ నీ చేతి గాజులు గల్లుమన్నవే అంటూ వచ్చి ఈ సాంగ్ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్తో సింగర్ ఉషా పాడటం మరో విశేషం. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
డైరెక్టర్ తేజ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ నిజం. ఈ మూవీలో మహేష్ బాబు యాక్టింగ్ బాగున్నప్పటికీ స్టోరీలో చిన్న చిన్న లోపాల వల్ల ఈ మూవీ ఆడియన్స్ను డిసప్పాయింట్ చేసింది. ఇక తేజ మూవీస్ అంటే మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే మహేష్ బాబు హీరోయిన్ రక్షిత మధ్య వచ్చే బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ నీలో ఉన్నది నేనేనా అంటూ వచ్చే ఈ సాంగ్ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్తో కలిసి సింగర్ ఉషా చాలా గ్రేస్తో పాడి ఆడియన్స్ను అలరించారు. ఈ మెలడీ సాంగ్ ఇప్పుడు మీకోసం. డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ చిత్రం. ఈ మూవీ చూడని ఆడియన్స్ ఎవ్వరూ ఉండరు. చాలా లో బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్టే అందుకుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే హీరో ఉదయ్ కిరణ్, హీరోయిన్ రీమా సేన్ కాంబినేషన్లో వచ్చే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఊహల పల్లకిలో ఊరేగించనా అంటూ వచ్చే ఈ సాంగ్ను సింగర్ నిఖిల్తో కలిసి సింగర్ ఉషా చాలా లవ్లీగా పాడి ఆడియన్స్ను ఫిదా చేశారు. ఫైనల్గా సింగర్ ఉషా మంచి గాయనిగా ఎన్నో హిట్ సాంగ్స్, ఆర్పి పట్నాయక్ కంపోజిషన్లో ఎక్కువ సాంగ్స్ పాడి శ్రోతలను అలరించడమే కాకుండా లెజెండరీ సింగర్స్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి సింగర్స్తో పాడి ఇండస్ట్రీ నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. సో ఇదండి ఇవాల్టి సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో టాలెంటెడ్ సింగర్ ఉషా మనకు అందించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.